హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అండ్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెనెవర్ యూ సబ్స్క్రైబ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మన ఛానల్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో యూ గైస్ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బై సబ్స్క్రైబింగ్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద వెనెవర్ ఐఎమ్ సేయింగ్ సబ్స్క్రైబ్, లైక్ దెర్ ఈస్ ఎన్ యూట్యూబ్ కొత్త ఫీచర్ వచ్చిందంట, కింద పాపప్ అవుతుంది అనేసి. సో వెనెవర్ ఇట్ ఈస్ పాపింగ్ అప్, జస్ట్ do a subscribe, that will be very good. Okay, so we'll already thumbnail చూసుంటారు. Okay, so we'll be talking about DevOps Dynamics. Okay, and also మనము DevOps Dynamics తో పాటు ఈరోజు DevOps లో ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే, సో ఈ మంత్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి అనేసి వినబడుతుంది. ఓకే, సో విల్ గో టు ది లింక్డ్ఇన్. ఓకే, సో లింక్డ్ఇన్ లోకి వెళ్ళేసి విల్ ట్రై టు సీ వాట్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో మనము లింక్డ్ఇన్ లో కూడా వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ లెట్ మీ టాక్ అబౌట్ DevOps Dynamics. So from when it is going to start, this is going to start from Monday. సో ఇది చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. కానీ మండే రోజు మాత్రం లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 11 AM. ఓకే, సో విల్ ఇన్ఫార్మ్ దాట్ ఎనీవే. సో 11 AM నుంచి మండే రోజు స్టార్ట్ చేస్తున్నాము మనము DevOps Dynamics అనేది. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ DevOps Dynamics, అసలు DevOps Dynamics అంటే ఏంది, మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది మాట్లాడడానికి ట్రై చేస్తాము. డైనమిక్స్ అనేది ఎంటైర్లీ దిస్ ఈజ్ ఆర్ ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఎనీ టెక్నాలజీ. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్ నేమ్ డైనమిక్స్ అనేది. ఓకే, సో మీరు ఎక్కడ ఎత్తికినా దొరకదు అది. ఓకే, సో DevOps Dynamics అనేది ఇది ప్రోగ్రామ్ విచ్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఆర్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. ఓకే, సో టెక్ ఐటీ ఫ్యాక్టరీలో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో మనకు అందరికీ తెలుసు వై వీ హావ్ మూవ్డ్ ఇట్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఫ్రమ్ తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. యూట్యూబ్ ఛానల్ ఇంకా తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అని ఉంది. సో సూన్ విల్ బి చేంజింగ్ దట్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఈస్ టోటలీ ఆర్ ప్రోగ్రామ్, ఎంటైర్లీ ఆర్ ప్రోగ్రామ్. అది గుర్తుపెట్టుకోండి. డోంట్ గో అండ్ సర్చ్ సమ్వేర్ లైక్ అసలు ఏంది ఇది అనేసి మాత్రం సర్చ్ చేయడానికి ట్రై చేయకండి, అది మీకు దొరకదు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ DevOps Dynamics ప్రోగ్రామ్ అంటే ప్రీరిక్విజిట్. ఓకే, అసలు మీకు ఏం వచ్చి ఉండాలి ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలి అంటే మీకు ఆల్రెడీ DevOps అనేది వచ్చి ఉండాలి. ఓకే, సో యూ షుడ్ ఆల్రెడీ నో వాట్ ఈస్ DevOps అనేది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ హావ్ ఆల్రెడీ జాయిన్. ఓకే, సో నేను 20 to 25 మెంబర్స్ అన్నాను జాయిన్ అవ్వడానికి. ఓకే, స్టిల్ దేర్ ఆర్ సీట్స్ వేర్ యూ గైస్ కెన్ కమ్ అండ్ రిజిస్టర్. సో ఇది ఎవరి కోసము అంటే, సో ఆల్రెడీ DevOps జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ జాయిన్ DevOps అంటే అండ్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ అనేబుల్ టు క్రాక్ ద జాబ్. ఈ జాబ్ని క్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు నో ఈస్ యూ నీడ్ టు నో ది ఫ్లో. ఓకే, సో అసలు ప్రాజెక్ట్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు మనం ఏం పని చేస్తాము, దేనిపైన పని చేస్తాం అంటే ఫ్లో తెలియకపోతే ఇట్స్ నాట్ possible to get into the job. So whenever I am talking about flow, so under like what exactly you do in the real time. Okay, so real time లో మీరు ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, whenever you log in into the office, what is your daily tasks. ఓకే, సో డైలీ టాస్క్లు మీరు ఎట్లా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో హౌ యూ డూ ది డైలీ టాస్క్ అనేది లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే, వెన్ ఐ సే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, అంటే ఎవరైతే జాబ్ చేయట్లేదో 90 to 90% ఆఫ్ ద పీపుల్కి అసలు డైలీ టాస్క్స్ అంటే ఏంది, రియల్ టైంలో ఎట్లుంటుంది ఎన్విరాన్మెంట్, అసలు నేను ఎట్లా వర్క్ చేస్తాను, ఏం వర్క్ చేస్తాను, అసలు DevOps అంటే ఏంది, ఎట్లా పనిచేస్తాను అనేది తెలియదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రోగ్రాంలో వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ వర్చువల్ ఆఫీస్. ఓకే, సో నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ అ వర్చువల్ ఎన్విరాన్మెంట్ టు వర్క్. అంటే ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్, ఓకే, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇఫ్ యూ గో టు ది ఇంటర్వ్యూ, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇట్ ఈస్ లైక్ యూ ఆల్రెడీ బీన్ వర్కింగ్. ఓకే, సో దట్ యూ కెన్ ప్రజెంట్ థింగ్స్ వెరీ ఈజీ. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రజెంట్ చేయాలి, అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది ఆఫీస్లో అనేది మీరు ప్రజెంట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీకు. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎందుకంటే ఏం చెప్తానంటే 70 to 80% ఆఫ్ ద
people whoever are joining this program can crack the interviews. Okay, at least they know what is happening in the office, they know వర్కింగ్ కల్చర్ అంటే ఎట్లా ఉంటుంది. ఓకే, సో రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ యూ విల్ నో హౌ టు డెలివర్ ద ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూలో మీరు ఎట్లా మేనేజ్ చేయొచ్చు, ఎట్లా చెప్పొచ్చు అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ? సో ఫస్ట్ 5 days, ఓకే, సో ఫస్ట్ 5 days వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. ఓకే, వాట్ డూ మీన్ బై బ్రెయిన్ స్టార్మింగ్? బ్రెయిన్ స్టార్మింగ్ ఎందుకు మనకి అంటే విల్ డిస్కస్ కంప్లీట్ పిక్చర్. ఓకే, సో కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ టైం. ఓకే, సో రియల్ టైంలో ఏం జరుగుతుంది అనే కంప్లీట్ పిక్చర్ గురించి నేను ఈ ఫస్ట్ 5 daysలో మాట్లాడతాను. సో ఈ ఫస్ట్ 5 daysలోనే వాట్ విల్ డూ, we will decide on tools. అంటే మనం ఒక ప్రాజెక్ట్ని చూస్ చేసుకుంటాము. ఇట్ మైట్ బి ఎనీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ కోడ్ బేస్ని మనము విల్ కాపీ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. ఇట్ మైట్ బి ఎనీ కోడ్ బేస్. ఓకే, ఆ కోడ్ బేస్ మన గిట్ హబ్ నుంచో ఎక్కడి నుంచో గూగుల్ వాడదో, IBM వాడదో, అజూర్ వాడదో, AWS వాడదో కోడ్ బేస్ని తీసుకొని సో దాన్ని మనము కంప్లీట్గా మన ఓన్గా డెవలప్ చేస్తాం. సో ఇక్కడ వాట్ ఆర్ ద టూల్స్ వీ నీడ్ టు యూస్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు GitHub, okay, and also GitLab, and which cloud we need to use, AWS, Azure. Okay, then we'll talk about Terraform, we'll talk about Ansible, we'll talk about Kubernetes. Okay, we'll talk about అంటే ఈ టూల్స్ని మనం వాడొచ్చా లేదా మన ప్రాజెక్ట్లో, వాడితే ఎట్లా వాడాలి, how we are going to use this project, how we are going to use these things and how we are going to create a project out of it. Okay, so వీటి నుంచి మనము ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫ్రమ్ ఆల్ దీస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ ప్రాజెక్ట్. ఈ డిస్కషన్స్లోంచి మనకి ప్రాజెక్ట్ని మనము క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పూన్ ఫీడ్. ఓకే, దెర్ ఈస్ నో స్పూన్ ఫీడ్. ఓకే, మీకు స్పూన్ ఫీడ్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై అస్, అంటే లైక్ యాజ్ ఎ గ్రూప్. ఓకే, ఒక గ్రూప్ లాగా మనము అన్ని డిసైడ్ చేసి చేస్తాం అనమాట. అంటే వీఆర్ డూయింగ్ ఫ్రమ్ స్క్రాచ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు వాట్ యూ విల్ గెట్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఆఫీస్లో ఎట్లా వర్క్ చేస్తాము, అసలు ఏంటిది ప్రాజెక్టు, ఎట్లా ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తాము, స్క్రాచ్ నుంచి ఎట్లా మాట్లాడతాము, హౌ వి బిల్డ్ దిస్ అండ్ హౌ వి డెలివర్ దిస్ అనేది మనము ఈ ఫస్ట్ 5 daysలో విల్ టాక్. అంటే కంప్లీట్ అంటే ఇప్పుడు మనం మండే స్టార్ట్ చేస్తాం కాబట్టి మండే టు సండే. ఓకే, సో నెక్స్ట్ మండే హాలిడే ఉంటుంది కాబట్టి సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫ్రమ్ ట్యూస్డే టు సాటర్డే. ఓకే, సో ఇది ట్యూస్డే టు సాటర్డే ఉంటుంది. సండే రోజు అగైన్ కంప్లీట్లీ మనకి సెషన్ ఏదంటే లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లేకపోతే వాట్ వీ కెన్ ఎన్హాన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ అనేది మాట్లాడతాం మనం సండే రోజు. ఓకే, బట్ ట్యూస్డే టు సాటర్డే ఇట్ విల్ బి రన్నింగ్ లైక్ ఎ స్ప్రింట్. ఓకే, సో స్ప్రింట్ అంటుందంటే విల్ టాక్ అబౌట్ అజైల్. ఓకే, అజైల్ వస్తుంది మనకి. తర్వాత వెన్ యూ టాక్ అబౌట్ ది ఇష్యూస్ అండ్ ఆల్ దట్ స్టఫ్ మనం జీరా ఎట్లా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ మనం ఎట్లా తీసుకొస్తాము, ఎట్లా బిల్డ్ చేస్తాం అనేది టోటలీ విల్ డిస్కస్ ఇన్ ది 5 days. And also what kind of email we need to use, what kind of chat we need to use. ఓకే, సో ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా దీంట్లో ఈ ప్రోగ్రామ్లో మనము మాట్లాడతాం. ఓకే, సో మాట్లాడిన తర్వాత విల్ డిసైడ్ ఆఫ్ వన్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని డిసైడ్ అయిన తర్వాత వాట్ వీ విల్ డూ, దెన్ విల్ గో అండ్ బిల్డ్ దట్ ప్రాజెక్ట్. ఓకే, తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తాం. So when I am talking about build that project, again like the most important thing when we are building this project, so what kind of infrastructure we need. Okay, అంటే like ఏ cloud ని మనం యూజ్ చేస్తాం. So it might be AWS, most of the time it will be AWS. లేదా నాకు AWS లాగా మనం Azure లో కూడా చేయొచ్చు అనుకుంటే people who are in Azure or also can do the project on the Azure. Okay, ఆ తర్వాత complete automation. Okay, so this will be doing complete automation using Terraform. Okay, so Terraform use చేసి మనము కంప్లీట్ దీన్ని ఆటోమేట్ చేస్తాం. So whenever we are talking about Terraform, how will we invoking this Terraform? Using GitLab CI/CD. GitLab CI/CD తో
will invoke this Terraform to deploy our infrastructure. ఆ తర్వాత will talk about Ansible, how you configure it. ఓకే, ఆ తర్వాత where you wanna deploy this, ఎక్కడ మనం మన అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం క్యూబర్నెటిస్లో. ఓకే, సో ఈ స్టఫ్ అంతా కూడా విల్ టాక్. ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను చూపించినంతా కూడా లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ విల్ బీ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యాజ్ ఎ ఆఫీస్ ఎన్విరాన్మెంట్. Okay, every day you will have complete office picture. Okay, so I just don't want to spoil things, but everything is an office environment లో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము అనేది కంప్లీట్లీ మనం డిస్కస్ చేస్తాము. అండ్ ఆల్సో we will be having in groups. ఓకే, సో ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ we are working as a team. మనం ఎప్పుడైనా టీమ్ లాగా వర్క్ చేస్తున్నప్పుడు ఓకే, సో we'll be sharing our వర్క్. మన వర్క్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే విల్ డిస్కస్ ఎ లాట్. ఓకే, సో విల్ డిస్కస్ ఎ లాట్ అండ్ ఆల్సో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే విల్ బి టీచింగ్ పీపుల్. అంటే లైక్ మనము ఏం చేసినాం, ఓకే, సో వేరే వాళ్ళకి నేర్పించడం, విల్ లెర్న్ థింగ్స్. అంటే వేరే వాళ్ళు ఏం చేసిరు అనేది మనము నేర్చుకుంటాము. డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే లైక్ everyone will have a different way of doing work, different troubleshooting things. Okay, మనం different ఎట్లా trouble shoot చేస్తున్నాము. Okay, is there any AI that we can take help of whenever we are doing troubleshooting or whenever we are doing coding? Okay, so coding ఏదైనా చేస్తున్నాం Terraform లో మనం AI tools help ఎట్లా తీసుకుంటాము. ఓకే, తీసుకోవచ్చా లేదా, how we can do that. ఓకే, అండ్ ఆల్సో కంప్లీట్లీ మనకి రెజ్యూమే ఎట్లా బిల్డ్ చేస్తాము. ఓకే, హౌ వి డూ ది ఇంటర్వ్యూస్. ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ ఈస్ పోస్టర్స్. ఓకే, అండ్ ఆల్సో బోర్డ్స్. పోస్టర్స్ అండ్ బోర్డ్స్ అనేది కంప్లీట్లీ మన ఆఫీస్లో మీకు కంప్లీట్లీ ఇవే కనిపిస్తుంది whenever you are coming into the office. ఓకే, సో మీరు ఆఫీస్కి వచ్చిన ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళైనా కానీ కంప్లీట్లీ మీకు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా విల్ షేర్ ఆల్ ద పోస్టర్స్. మనం ఏ పోస్టర్స్ చేస్తున్నామో అన్నీ కూడా మనం షేర్ చేస్తాం. సో దట్ మీ ఫీజిబిలిటీని బట్టి కూడా మీరు పోస్టర్స్ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో whenever you are attending interviews, you guys can come down to the office and also you can attend. ఓకే, సో వీకెండ్స్లో అయితే మీకు వీకెండ్స్లో స్కెడ్యూల్ అయింది అనుకోండి ఇంటర్వ్యూ, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు కమ్ టు ది ఆఫీస్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ది ఆఫీస్. ఆఫీస్ నుంచి కూడా మీరు ఇంటర్వ్యూస్ని అటెండ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది డెవాప్స్ డైనమిక్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో డెవాప్స్ డైనమిక్స్ సింపుల్గా చెప్పాలంటే సో దిస్ ఈజ్ యువర్ మెంటర్ టు క్రాక్ డెవాప్స్ జాబ్. ఓకే, సింపుల్. మీకు డెవాప్స్ జాబ్ని క్రాక్ చేయాలనుకుంటే ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్, లైక్ క్రాక్ యువర్ డెవాప్స్ ఇంటర్వ్యూస్. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పిన లైక్ విల్ ఆల్సో డిస్కస్ ఆన్ ఓపెనింగ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ గురించి కూడా మాట్లాడతాం మనము. ఓకే, బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ దట్ వీఆర్ సీయింగ్ దిస్ వీక్. ఓకే, సో లాస్ట్ వీక్ ఈ వీక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పడ్డాయి. ఓకే, సో విల్ జస్ట్ గో అండ్ సీ హౌ దిస్ ఇస్. ఓకే, ఎట్లా ఉందో కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఐ లాగ్డ్ ఇన్ టు ది లింక్డ్ఇన్ జాబ్స్లోకి వెళ్తున్నా నేను అండ్ విల్ బి సర్చింగ్ ఫర్ డెవాప్స్. ఓకే, సో స్పెషలిస్ట్ డెవాప్స్ ఇంజనీర్ మనకి ఫస్ట్ యూఎస్టీ వాడు వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో జీసీపీ డెవాప్స్ కనిపిస్తుంది. ఓకే, L2 experience DevOps in Genpact, Google DevOps in IBM. Google DevOps is nothing but like almost open source of DevOps ఉంటుంది. AWS DevOps, Specialist DevOps, AWS DevOps, DevOps with PCF deployment అంట. ఓకే, AWS DevOps, DevOps Specialist, hiring for Azure DevOps, Windows SHA, internal DevOps. ఓకే, సో SRE DevOps, AWS DevOps, DevOps with Jenkins, DevOps in Genpact, DevOps in Ericsson. Okay, SME Azure DevOps in Orange. Okay, so there are lot of openings. Okay, so chala openings birthday and also we'll talk about past week.
ఓకే సో పాస్ట్ వీక్ చూసాము. ఓకే సో 3 days బ్యాక్ ఎస్బీఐ మైంట్రీలో పడ్డాయి అండ్ ఆల్సో కేర్ స్టాక్లో పడ్డాయి 2 days బ్యాక్. ఓకే సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఓకే సో 21 hours ago like you have entity data cloud. Okay, ఓకే సో ఇక్కడ 21 hours ago. ఓకే సో దిస్ ఈస్ జస్ట్ 20 పబ్లిక్ క్లౌడ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ 21 hours ago మనకి కనిపిస్తుంది. ఓకే అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ డెవాప్స్ ఆర్కిటెక్ట్ ఎరిక్సన్లో కూడా దిస్ ఈస్ 1 day ago. ఓకే సో 1 day ago పడింది ఇది బెంగళూరు డెవాప్స్ ఆర్కిటెక్ట్. ఓకే సో వీడికి ఏం కావాలి క్యూబర్నెటిస్ డాకర్ జెన్కిన్స్ ఆర్ గిట్ ల్యాబ్ యాన్సిబుల్ క్యానరీ డిప్లాయ్మెంట్స్. ఓకే సో లైనక్స్ నెట్వర్కింగ్. ఓకే సో సమ్వాట్ క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ ఆల్సో bash or python, that is common, and also monitoring tools adutunnadu. Okay and also good communication skills. So this is in in Ericsson lo DevOps architect wording. Okay so there are a lot of openings ee week, chaala calls Capgemini lo kuda kanipistundi, Azure DevOps kanipistundi. So Azure DevOps lo what exactly is asking again chusam. Okay so build native enterprise scale application and moving application on premise to cloud environments. This is more of Azure. Okay so experience in designing developing .NET. Okay so .NET programming and most of the Azure DevOps kante kuda it's most into the Azure cloud. Anduke vaadiki em petalo ardham kaaka Azure DevOps అని పెట్టిండు. Okay so ఇక్కడ చూడండి like this is completely CI/CD pipelines, admin experience, app dynamics, dynatrace. Okay mindset of new technologies. This is also something somewhat like your Genpact lo idi. This is more of an administrator kind of. Okay so 24/7 rotation annadu completely SRE. Okay if you see SRE unda okay SRE exposure undi. Okay so whenever you see SRE most of the time you see rotational job. This is 10 PM to 7 AM ante complete night shift. Okay so చాలా వర్స్ అంటే లైక్ ప్రతిదానికి వీళ్ళు డేటా డెవాప్స్ అని పెట్టేస్తున్నారు. బట్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ ఎ మానిటరింగ్ జాబ్. ఓకే సో మీరు చూస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ ఏ మానిటరింగ్ జాబ్. ఓకే సో డెవాప్స్ స్పెషలిస్ట్ వీడియో పడుతుందో చూసాము. ఓకే అగైన్ క్యూబర్నెటిస్ డాకర్ ఖచ్చితంగా రావాలంటే లైక్ హీ ఈస్ లుకింగ్ కంప్లీట్లీ సమ్ వన్ హూ కెన్ కంటైనరైజ్ సొల్యూషన్స్ అండ్ యాన్సిబుల్ అడుగుతున్నాడు. క్లౌడ్ ఏదైనా ఉండొచ్చు, గిట్ ల్యాబ్ కంపల్సరీ, గిట్ ల్యాబ్ ఆర్ గిట్ హబ్, జెన్కిన్స్ పైప్లైన్. ఓకే సో ఓన్లీ నాలెడ్జ్ అన్నాడు, ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎలాస్టిక్ అండ్ హైలీ అవైలబుల్ ఆర్కిటెక్చర్స్. వీడికి కావాల్సింది డాకర్ సొల్యూషన్స్ మేజర్గా అకిలియా గ్రూప్. ఓకే సో టెరాఫామ్ డెవలపర్ పడ్డాయి చూడండి, ఇన్ఫాసిస్లో పడ్డాయి టెరాఫామ్ డెవలపర్స్. ఓకే సో యూ షుడ్ టెరాఫామ్ డెవలపర్స్ అయితే లైక్ యూ నీడ్ టు నో ఓన్లీ వన్ టెక్నాలజీ, ఒక టెక్నాలజీ నేర్చుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ దిస్ వీక్. ఈ వీక్ అయితే బాగానే పడ్డాయి ఓపెనింగ్స్. యూ గైస్ కెన్ చెక్అవుట్ అండ్ యూ గైస్ కెన్ సీ విచ్ వన్ సూట్స్ యూ అండ్ యూ కెన్ అప్లై చేయడానికి ట్రై చేయండి సో దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే గైస్ దట్స్ ఇట్ అబౌట్ ది డైనమిక్స్ DevOps Dynamics program and also openings right now in the market. ఓకే సో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది ప్రోగ్రామ్ ఓకే సో మీకు డిస్క్రిప్షన్లో 630 నంబర్ ఉంటుంది, 630 నంబర్కి కాల్ చేయండి. ఆ నంబర్కి కాల్ చేస్తే లైక్ యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఓకే ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ కాల్ టుమారో 8639123675. ఇది నా పర్సనల్ నంబరు. ఓకే సో యూ గైస్ కెన్ కాల్ ఆన్ సాటర్డే అండ్ సండే. మీరు రేపు ఎల్లుండి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ గైస్ వాంట్ టు కమ్ డౌన్, యూ గైస్ కెన్ కమ్ డౌన్ టు ది ఆఫీస్. దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ ఉంటుంది. మీకు ఎవరైనా సరే వచ్చి మీట్ అవ్వాలి, మాట్లాడాలి అనుకుంటే యూ గైస్ కెన్ కమ్ డౌన్ టుమారో. ఓకే సో టుమారో అంటే లైక్ 10 AM నుంచి 2 PM వరకు నేను ఇక్కడే ఉంటాను. ఓకే సో యూ గైస్ anyone wants to come and talk to me, you guys can come and talk to me. That's it for this session guys. Thanks for watching these videos and also make sure that you already subscribe. Thank you very much and have a great day. Bye.